జరిగింది సార్? యాక్సిడెంట్. సార్ ஒரு கார் வேகம் வந்து சார் பேக்கில் மோதி அப்படியே வண்டி அப்சைட். సార్ చక్కెరెడ్డి పోయాడు. వీడెవడో బతిగా ఉన్నాడు. చక్కెరెడ్డి ఉప్పరాజ్ గారు. సార్ పెద్ద తిమింగలం దొరికింది. ఎవరు సార్? హమీద్, ఇంటర్నేషనల్ బ్రోకర్. ఈ రాడ్ ఇంకో 3 ఇంచ్ లోపలికి వెళ్తే చచ్చిపోతాం. 1 ఇంచ్ కే లియే ఏక్ సవాల్, సరుకు ఎక్కడికి వెళ్తుంది? యువరాజ్ గారు, జపాన్. పుష్పకి డబ్బు ఎలా వస్తుంది? అంటే జపనీస్ హవాలా. जैसे यहाँ हम पुष्पा को हाफ नोट दिया, सरुकु जपान చేరుకున్నాక ఇక్కడ జపనీస్ బ్రోకర్ బయర్ దగ్గర హాఫ్ నోట్ తీసుకుంటాడు. అక్కడి బ్రోకర్ ఇక్కడ హవాలా ఆపరేటర్ కి హాఫ్ నోట్ పంపిస్తాడు. పుష్ప వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు. యువరాజ్ గారు, సార్ ఇంకో తిమింగలం దొరుకుతుంది. ఆ బ్రోకర్ ఎవరు? వాడి పేరేమి? చెప్తా. వాడి పేరు వాడు పుష్పకి తెలుసా? ప్రపంచంలో ఎవరికి తెలీదు, నాకు మాత్రమే తెలుసు. కోయినేజ్ అంట. అదేంటి సార్, వాడు చెప్తుంటే అలా చంపేశారు? చెప్తే పుష్పకి వాడెప్పుడు తెలిసిపోతుంది కుబరాజ్ గారు. అలా ఎలా తెలుస్తుంది సార్? రోజున ఒకటి చెప్పేస్తాడు. 2 కోట్లు ఇస్తే వాడు చెప్పేస్తాడు. 2 కోట్లు ఇస్తే వీడు చెప్పేస్తాడు. 5 కోట్లు ఇస్తే మీరు చెప్పేస్తారు. సార్ నేనా? ఏమో 100 కోట్లు ఇస్తే నేనే చెప్పేస్తాను. పుష్ప నా చేతి కూడా చెప్పేస్తాడు. సార్ ఇటు బతిగా ఉన్నాడు. బ్రతికి ఉంటే చెప్పేస్తాడు. మీరు వినయిస్తారు, పుష్పకి చెప్పేస్తారు. నేను మిమ్మల్ని కుబరాజ్ గారు చంపేస్తారా? తమిళనాడు పోలీస్ బడా స్మగ్లర్ కుబరాజ్ గారు షూట్ చేశారు. మీరు చేసింది ఏంటో తెలుసా? ఒక్క బుల్లెట్ తో పుష్పకి జపాన్ కి ఉన్న కనెక్షన్ కట్ చేశారు. సరుకు జపాన్ వెళ్ళింది, కానీ క్యాష్ రాదు. సిండికేట్ ఏమవుతుంది? సిద్ధప్ప ఏమవుతాడు? సిద్ధప్ప ల్యాండ్లో ఉన్నారు సార్. ఆల్రెడీ సీఎం నరసింహారెడ్డికి మ్యాటర్ తెలిసిపోయి ఉండదు. అందుకే మన పక్క ఎమ్మెల్యేలందరినీ నా మనవరాలు ఓనీలు ఫంక్షన్ వంక పెట్టి పిలుచుండ. ఫస్ట్ పేమెంట్ వస్తే గానీ వాళ్ళు మన మాట నమ్మేటట్లేరబ్బా. దుడ్డు వస్తుంది కదా సార్. అనుకున్న టైంకు దుడ్డు వస్తుంది. చెప్పిన డేట్కే మీరు సీఎం అవుతారు. అట్టగాని జరగలేదంటే ఏ పుష్పగాడు ఊపిరి వదిలేసినట్టే. కంటైనర్ నిండా ఎర్రసంగా రెడీ చేయండి. దేనికి ముచ్చా? నాదనే పైసా 7 కొండల పైన ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా వదిలేదిలే.
すみません。何者だ。どうやってインドから来たって。そこは確認しやす。ハワラに伝言はしたが届いてる頃だ。まずは